ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రకటన గ్రంథంలో మొట్టమొదటిగా 7 సంఘాల గురించి వివరించాను. ఆ తర్వాత మనము 6 ముద్రలు ఇప్పుటం గురించి చెప్పున్నాను. 6 ముద్రల తర్వాత 7వ ముద్ర. ఈ 7వ ముద్ర విప్పేటప్పుడు 8వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో నుండి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను, సత్యాలను మనం ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం తెలుసుకుందాము. 7వ ముద్రలో 7 బూరల గురించి వ్రాయబడి ఉంది. 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా మారిపోయింది. ఒక అరగంట సేపు పరలోక పట్టణము నిశ్శబ్దంగా అయిపోయింది. ఎందుకంటే రాబోతున్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉండబోతున్నాయి, చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. 6వ ముద్ర విప్పినప్పుడు సమాప్తాన్ని గురించి చెప్పినాను నేను. 7వ ముద్ర గురించి మనం ఇంకా సమాప్తమయ్యి యుగాంతము అనేటువంటిది ఎప్పుడు ఎలా వస్తుంది అనేది వాక్యాల ద్వారా పొడిగించబడింది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే 2 విధాలుగా గమనించాలి. ఒకటి విశ్వాసములో ఉన్నటువంటి వాళ్ళు, రెండవది దేవుని ఎరగని ప్రజలు. దేవుని ఎరగని ప్రజలు, విశ్వాసుల్ని హింసిస్తున్న వాళ్ళు, దూషిస్తున్న వాళ్ళకి జరగబోయే పరిస్థితులు, అలాగే విశ్వాసులకి దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆశ్చర్యకరమైన పరలోక పట్టణాన్ని, వాళ్ళు పొందబోతున్నటువంటి ఆ యొక్క కృపను మనం దాని గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే పరలోక పట్టణమే నిశ్శబ్దంగా మార్చబడింది. ఎప్పుడు స్తోత్రాలతో, హల్లెలూయా గానాలతో దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రం బగళ్ళు గాన ప్రతిగానాలు చేస్తున్నటువంటి దేవదూతలు కానివ్వండి, కెరూబులు కానివ్వండి, శరావులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కాముగా ఇంచుమించు ఒక అరగంట సేపు అని పరలోక పట్టణాన్ని గురించి రాయబడింది. కాబట్టి ఇక్కడ అంతటా నేను దేవుని ఎదుటకు నిలుచు 7 దేవదూతలను చూస్తుంది. వారికి 7 బూరలు ఇవ్వబడెను. 7 దేవదూతలు ఉన్నారు, 7 బూరలు ఉన్నాయి. మరియు సువర్ణ ధూపార్తి చేతబట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చింది. ఇక్కడ 7 దేవదూతలు ఉన్నారు, వాళ్ళ పక్కన బూరలు పట్టుకొని నిలబడుకొని ఉన్నారు. 8వ దూత ధూపార్తిని పట్టుకొని ఉంది. ధూపార్తి అంటే దేవుని మందిరంలో ధూపం వేసేదానికి ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు పాత నిబంధనలో మనం గమనిస్తే. అయితే ఇక్కడ ఒక దేవదూత ధూపార్తిని చేతబట్టుకొని ఉంది. ఇది సువర్ణ ధూపార్తి చేతబట్టుకొని ఒక దేవదూత బలిపీఠం ఎదుట నిలబడగా, బలిపీఠం కింద ఎవరున్నారని వాక్యంలో చదువుకున్నాం, హతసాక్షుల గురించి. హతసాక్షులైన వాళ్ళు ఈ బలిపీఠం కింద, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక మౌనంగా ఉంటావు, త్వరగా నీ తీర్పు తీర్చు అని వాళ్ళు మొరపెడుతున్నట్టుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ సువర్ణమైన బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనల కలుపుటకు, ఈ సువర్ణ బలిపీఠం దగ్గర పరిశుద్ధులందరి ప్రార్థనలు కలుపుటకు అతనికి బహు ధూపద్రవ్యము ఇయ్యబడిను. పరిశుద్ధుల యొక్క ప్రార్థన వ్యర్థం కాదు. ప్రార్థన అనేటువంటిది ఊపిరి మనకు. ఈ ప్రార్థన ఈ సువర్ణ ధూపార్తిలో కలపడానికి అద్భుతంగా పొగొచ్చేటువంటి సాంబ్రాణి, బోళము, వీటిని కలిపేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఇక్కడ పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు కలుపుతున్నారు. ఈ ప్రార్థనలన్నీ వ్యర్థం కాలేదు. నువ్వు క్షమించమని ప్రార్థన చేసి ఉండొచ్చు, శిక్షించమని ప్రార్థన చేసి ఉండొచ్చు, నీ బాధ కొంది ప్రార్థన చేసి ఉండొచ్చు, నీ ఆర్థిక సమస్యల గురించి ప్రార్థన చేయొచ్చు, దేవునిలో విశ్వాసంలో నేను ఎదగాలని ప్రార్థన చేయొచ్చు, నా బిడ్డలు దేవునిలో ఎదగడం లేదని బాధపడుతూ ప్రార్థన చేసి ఉండొచ్చు. మొత్తానికి దేవుని కొరకు నువ్వు ప్రార్థన చేసావు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేసావు. ఆ ప్రార్థనకి జవాబు నీకు దొరికి ఉండొచ్చు, దొరకకుండా కూడా ఉండుండొచ్చు. నువ్వు ఏ సమస్యలో ఉన్నా నువ్వు ప్రార్థనా పరుడు గనుక, నువ్వు ప్రార్థనా పరురాలు గనుక, నువ్వు పరిశుద్ధుడు, యేసయ్య రక్తము చేత కడగబడిన
పరిశుద్ధుడు గనుక నీ నోటి ద్వారా వస్తున్న ప్రతి మాటను దేవుని సన్నిధికి చేరింది అని మనం గుర్తించాలి. అప్పుడు ఆ ధూపద్రవ్యము పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. కాబట్టి ఇక్కడ ధూపద్రవ్యములు అనగా ఈ సాంబ్రాణి, బోలము ఇవి నిప్పుల్లో వేసినప్పుడు ఆ నిప్పుల్లో నుండి పొగ రావడం మనం గమనిస్తాం. మనం చేస్తున్న ప్రార్థన కూడా ఈ ధూపద్రవ్యములో కలిపినప్పుడు ఏమైందంటే ఆ పొగ, ఆ సువాసన అనేటువంటిది దేవుని సన్నిధికి చేరింది. ఈ పరిశుద్ధుల ప్రార్థన అది ఏమైంది అంటే ఆ ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పుల్లో కలిపి ఎప్పుడైతే భూమి మీద దేవదూత పడేసిందో ఏం జరుగుతుంది? మనం మొట్టమొదటిగా పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక బలిపీఠం కట్టమని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు పాప పరిహారం పొందడానికి దహన బలిగా, సమాధాన బలిగా కొన్ని బలులని అక్కడ బలిపీఠం దగ్గర వేయడానికి కొన్ని నియమ నిబంధనలు తెలియజేశాడు. అది ఆవరణములో దేవుని మందిరానికి బయటికి వెళ్ళడానికి మధ్యలో ఈ బలిపీఠం ఉంటుంది. ఈ బలిపీఠం దగ్గరికి యాజకుడు వచ్చినప్పుడు అక్కడ ధూపం వేసి తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళాలి, సన్నిధి లోపలికి వెళ్ళాలి. ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళే ముందు ఒక గంగాళం ఉంటుంది, ఒక పేట ఉంటుంది. అక్కడ కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళాలి. ఆ పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధులందరూ, దేవుని సేవకులందరూ ప్రార్థన చేస్తారు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒకసారి తనది కాని రక్తముతో ఆ లోపలికి వెళ్ళి, ఆ తెర లోపలికి వెళ్ళి అక్కడ అందరి కొరకు ప్రక్షాళన చేస్తాడు. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ బలిపీఠం నిప్పు ఎప్పుడు ఆరిపోకూడదు, అది మండుతూనే ఉండాలి. కాబట్టి ఒకసారి ప్రధాన యాజకుడైనటువంటి అహరోను ఉన్న సమయాల్లో తన కుమారులు ఇద్దరు నిర్లక్ష్యం చేసే నిప్పు ఆరిపోయింది. ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పు ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత వేరే నిప్పు తీసుకొచ్చేసారు. ఎప్పుడైతే వేరే నిప్పు తీసుకొని వచ్చారో వాళ్ళిద్దరూ అక్కడే అగ్ని చేత కాల్చబడి చనిపోయినారు. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య కానీ దేవుని సన్నిధి కానీ నిర్లక్ష్యంగా చేయకూడదు. అలాగా అహరోను కుమారులు చనిపోయినప్పుడు దేవుడు మోషే గారితో చెప్తాడు, అహరోను నిట్టూర్పులు ఇడవచ్చు కానీ పెద్దగా ఎడవకూడదు అని అక్కడ దేవుడు వాళ్ళు తెలియజేశాడు. పెద్దగా నిట్టూర్పు ఎడవచ్చు చిన్నగా, అందుకని పెద్దగా ఏడవకూడదు. ప్రధాన యాజకుడు జుట్టు పెరుక్కోకూడదు, గుడ్డలు చింపుకోకూడదు. ఆ అంత ప్రేమ చూపించకూడదు, దేవుని మీదనే ప్రేమ చూపించాలి అని కొన్ని కండిషన్లు అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు పరలోక పట్టణంలో ఉన్న బలిపీఠపు నిప్పులు ఎప్పుడూ ఆరిపోలేదు. ఆ నిప్పులుతో సమానము పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ ప్రార్థనల నిప్పుల్లో కలిసినప్పుడు వచ్చేటువంటి పొగ, ఆ యొక్క స్తుతి ఆరాధన అనేటువంటిది అది గొప్ప విషయం. కాబట్టి అది భూమి మీద వేయబడింది. భూమి మీద పడవేయగానే ఉరుము ధ్వనులు, మెరుపు ధ్వనులు, భూకంపము కలిగింది. ఇది ఇప్పుడు జరిగిన సందర్భం. ఇంకా 7 దేవదూతలు నిలబడుకొని ఉన్నారు, బూరలు పట్టుకొని ఉన్నారు. ఆ బూరలు ఊదినప్పుడు ఏం జరుగుతుందో మరొక వాక్యంలో మనం చూద్దాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.